ఈరోజు మీకు జనవరి కరెక్ట్గా లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ బుల్దానా డిస్టిక్ మహారాష్ట్రలో ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగింది. నేను ఎందుకు డిస్కస్ చేస్తానంటే ఈ ఇన్సిడెంట్లో చాలామంది ఆల్మోస్ట్ ఒక 500 to 800 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఆ ఇన్సిడెంట్స్ వాళ్ళు ఏం కన్సిడర్ చేస్తారంటే ఇట్స్ కాల్డ్ బాల్డ్నెస్ వైరస్ అని. ఫస్ట్ టైం ఏదైతే ఇన్ఫెక్ట్ అయిన 500 మందిలో విత్ ఇన్ 1 week లో ఇచ్చింగ్ కంప్లీట్ చేసేసి ఇచ్చింగ్ దురద రావడం, తర్వాత వెంటనే విత్ ఇన్ 10-15 days లో చాలా మంది కంప్లీట్ హెయిర్ లాస్ అయిపోతుంది. దీన్ని బాల్డ్నెస్ వైరస్ అని నేమ్ చేశారు. దాన్ని ఇంకా కంప్లీట్ గా డీటెయిల్స్ తెలియదు, బట్ ఏమై ఉండొచ్చు, ఎందుకు విత్ ఇన్ 1 week 10 days లో హెయిర్ లాస్ అయి ఉండొచ్చు. సో అథారిటీస్ చూడటం ప్రకారం దర్ ఇస్ నో ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇనిషియల్ గా వాళ్ళు వాటర్ పాయిజనింగ్ ఎక్స్పెక్ట్ చేశారు, బట్ వాటర్ పాయిజనింగ్ కూడా లేదు. ఈ వైరస్ లో ఏదైనా వైరస్ అంత ఫాస్ట్ గా హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ప్రీవియస్ గా చాలా మందిలో డెంగ్యూ ఫీవర్స్ వచ్చిన వాళ్ళలో, తర్వాత టైఫాయిడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళలో, కొంతమందిలో ఈవెన్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో 2nd-3rd month తర్వాత యూజువల్ గా చాలా మందికి టీలోజిన్ ఎఫ్లూవియం అని ఒక కండిషన్ వల్ల హెయిర్ షెడ్ అయిపోతుంది మొత్తం, వాళ్ళకి మళ్ళీ రీగ్రోత్ వస్తుంది దానికి. ఈ పర్టికులర్ ఈ బాల్డ్నెస్ వైరస్ ఈ మహారాష్ట్రలో వచ్చిన వైరస్ వల్ల విత్ ఇన్ వీక్ లోనే ఆల్మోస్ట్ ఒక 50-60% ఆఫ్ ద హెయిర్ షెడ్ అయిపోతుంది. ఇది యూజువల్ గా యాజ్ పర్ మా అనాలిసిస్ ప్రకారం ఇది నథింగ్ టు వరీ. డెఫినెట్గా ఇలాంటి వైరస్ రేపు మళ్ళీ మన దగ్గర ఎవరికి వచ్చినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి కండిషన్ బాడీ ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ క్రైసిస్కి వెళ్తుందో ఆ స్ట్రెస్ ఇండ్యూస్ లో బాడీ మనం హెయిర్ షెడ్ చేస్తుంది, బట్ రూట్స్ డ్యామేజ్ అవ్వవు. ఒక్కసారి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత, అది లెట్ ఇట్ బి యాంటీబయాటిక్స్ వల్ల కానీ మేబీ ఒక 1 to 2-3 months లో కంప్లీట్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా ఇట్లాంటి కండిషన్ కనుక మీరు నోటీస్ చేస్తే డెఫినెట్ గా నాట్ టు వరీ. ఇది టీలోజిన్ ఎఫ్లూవియం అని నార్మల్ గా ఎగ్జిస్టింగ్ ఫినామినన్ అని. అన్యూజువల్ ఏంటంటే ఇక్కడ త్వరగా వెళ్ళిపోతుంది. యూజువల్ 2 నెలల బదులు 1 week లోనే హెయిర్ లాస్ అవుతుంది తప్ప ఇది పర్మనెంట్ కాదు. సో ఇట్లాంటి వాళ్ళలో జనరల్ గా ఒక్కసారి మీ డెమటాలజిస్ట్ కానీ ఆ నియరెస్ట్ కనుక డాక్టర్ కన్సల్ట్ అయితే కొన్ని మల్టీవైటమిన్స్, కొన్నిసార్లు హెయిర్ స్టిమ్యులెంట్స్ హెయిర్ రీగ్రోత్ అవడానికి, కొన్నిసార్లు కొన్ని రకాల షాంపూస్, ఈ కాంబినేషన్ తోని యూజువల్ గా మళ్ళీ 6 to 7 months లో హెయిర్ ఖచ్చితంగా బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇలాంటి బాల్డ్నెస్ వైరస్ వల్ల ఎటువంటి మనం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు.